దేవుడు దచ్చిండు. కాగితం ఎవలిత్తరు? చేతనైనన్ని రోజులు బతికినాం, ఇక చేత కావట్లే, పింఛన్ అడిగితే ఎట్లా ఇయ్యాలి అని అధికారులు అడుగుతుండ్రు. జోగినిగా మారిన ఒక బాలమ్మ ఆవేదన. పురుషస్వామ్య దాష్టికానికి, కుల వ్యవస్థ వికృత స్వరూపానికి గొప్పగా చెప్పుకునే మన సంస్కృతిలో అమానవీయతకు నిలువెత్తి ప్రతీక ఈ జోగిని వ్యవస్థ. ప్రభుత్వాలు ఒక పక్క ఈ వ్యవస్థని రూపుమాపాలని చట్టాలు చేస్తాయి, మరోపక్క అవే ప్రభుత్వాలు జోగిని చెప్పే రంగానికి రాజధాని నగర నడిబొడ్డునే అధికారయుతంగా సకల ఏర్పాట్లు చేసి ప్రోత్సహిస్తాయి. ఈ ద్వంద్వ వైఖరిని ఎట్లా అర్థం చేసుకోవాలి? ఈ వ్యవస్థలో ఇంకా వేలాది మంది దళిత ఆడబడుచులు మగ్గుతున్నారు. దాని కబంధ హస్తాల నుంచి బయటపడి బతుకు పోరులో అల్లాడిపోతున్నారు చాలా మంది జోగునిలు. 5G స్పీడ్తో ప్రపంచం పరుగులు పెడుతున్నా ఆధునిక కాలంలో కూడా సమాజాన్ని పట్టి పీడిస్తున్న సామాజిక జాఢ్యం జోగిని వ్యవస్థ. ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో ఈ ఆచారం పేరుతో అమాయకు ఆడపిల్లల్ని బలి చేస్తూనే ఉన్నారు. ఆధిపత్య కులాల పెద్దలు ఒక మహిళపై లైంగిక దాడి చేసి ఊరు ఉమ్మడి వేశ్యగా మార్చి మాతంగిగాను మార్చేవారు. ఇది ఆధిపత్య కులాల వారి దుర్మార్గం. జోగినీలకు కనీస ఆదరణ లేకుండా గ్రామాల్లో అనేక దేవాలయాల్లో పూజారులకు దీపం పెట్టేందుకు ప్రత్యేక పథకాలు ప్రవేశపెట్టి వాళ్ళని ఇలా ఏడిపించుకు తింటున్నారు. ఈ ఊరుమ్మడి స్త్రీలకి సమాజంలో ఎదురయ్యే అవమానాలు, అవహేళనలు లెక్కలేదు. తండ్రి వైపు నుంచి గుర్తింపు లేని వీరి పిల్లలు సమాజంలో ఎదుర్కొనే పరాభవాలు అంతా ఇంతా కాదు. వారికి స్కూల్ అడ్మిషన్ దగ్గర నుంచి ఎదురయ్యే అవమానాలకు ఏ నేరం చేయని ఆ పిల్లలు పొందే మానసిక హింస మాటల్లో చెప్పలేనిది. జీవితకాలపు దుఃఖానికి పరిహారం ఎప్పుడు దొరుకుతుంది? ఆవు మాంసం అంటే ఆవు తల్లి లాంటిది, అమ్మను ఎలా కోసుకుని తింటావురా అని అంటున్నారు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పెద్దలు. మరి మహిళల్ని జోగిని పేర దేవుడికిచ్చి పెళ్లి చేసి దేవుడు తండ్రితో సమానం అని అంటున్నారు. నిజమే, మరి దేవుడు తండ్రి అయితే జోగిని అమ్మ కాదా? మరి అమ్మతో ఊరి జనం ఎలా కూడతారు? మతం, రాజకీయం, ఆర్థిక స్తోమతే ఉన్నవాళ్లకు పాలకుల అండదండలు అండతో పాటు ధీమా ఉంది. గుళ్లలో లాక్కుపోయి అత్యాచారం చేసి ఆ విషయం బయటికి పొక్కదని కొందరు దుండగులు రెచ్చిపోతున్నారు. కొంతకాలం క్రితం ఆసిఫా విషయంలో అదే జరిగింది. ఆసిఫానే కాదు, అలాంటి పసిపాపలపైన లైంగిక దాడులు జరుగుతూనే ఉన్నాయి. పవిత్ర భక్తులు పెరిగిపోతూనే ఉన్నారు. అంటే జరుగుతుంది ఏంటి? మనువాదం. పాలకుల అండదండలతో, వేయి పడగలతో విస్తరిస్తుంది జోగిని వ్యవస్థ. నిర్మూలన కోసం ప్రభుత్వాలు చేస్తున్నది సున్నా, కానీ ఆ వ్యవస్థను మార్చే చర్యలు శూన్యం. అందుకే ఈ వ్యవస్థ సమాజం మొహం మీద మాయని మచ్చగా ఇంకా మిగిలే ఉంది. జోగిని స్త్రీలు, వారి బిడ్డలకు రేషన్ కార్డులు, ఆధార్ కార్డులు ఉండవు. ఉండడానికి ఇల్లు, రమ్మని పొమ్మని బంధువులు అసలే ఉండరు. కొంతమంది జోగినీలు బిచ్చమెత్తుకుని బతుకుతున్నారు. వితంతు పెన్షన్ కానీ మరొక రకమైన రాయితీలు కానీ అస్సలు వీళ్ళు అర్హులు కాదు, అడ్డంకి. వీరి గుర్తింపు ఆ స్త్రీల మెడల్లో గుదిబండై కూర్చుంది. మధ్య తెలంగాణలో మొగుడనే వాడు మనిషి అయితే అతడు చనిపోయినప్పుడు నేను వితంతు పెన్షన్కి అర్హత పొందుతాను, కానీ నా మొగుడు దేవుడైపాయే, ఆడెప్పుడో చచ్చేది, ఎప్పుడు చస్తాడో తెలియదు, పెన్షన్ ఎప్పుడు వస్తుంది? ఆ జోగిని అడిగే ప్రశ్నలకి దూసుకెళ్తున్న నాగరిక సమాజం ఏమని బదిలిస్తుంది? ఆమెను సృష్టించిన ఆ మాయదారి వ్యవస్థ బదులు పలకదు. ఒక పక్క ప్రభుత్వ నేతలే పోతురాజుల్ని, జోగినీలను ప్రోత్సహిస్తూ నగరం నడిబొడ్డులో జాతర చేస్తూ రంగమని చెప్పుకుంటుంటే జోగిని ప్రశ్నలకు బదులెవరిస్తారు? ఆలోచించే. కనకదుర్గ, నాగులపల్లి.